12 బాలవైద్యులని అమ్మ ఉగ్రదేవి నాకు ఎల్ల గుర్రం కావాలన్నాడు. ఎల్ల గుర్రం కావాలంటే ఆ కన్నపడికి ఎల్ల గుర్రమైన తన ఈ జోడితోటి ఇలా వాటికి బయలుదేరుతున్నాడు. ఉద్యానవనకి వాటికి వెళ్ళాడండి. ఆడగలితే ధరణిదేవి కూతురు, ఆకాశరాయి కూతురు పద్మావతి చెలియా కాంతతోటి తన వీడి జోడితోటి ఇలా వాటికి వస్తున్నాడు. పద్మావతి ఆ కాంతరాయి కూతురు పద్మావతి తన ఏం జోడితో వాటికెళ్ళింది. ఈ శ్రీనివాసుడు వాటికెళ్ళాడు. ఒకరికెళ్ళి ఒకరు చూచుకున్నారు. ఒకరికెళ్ళి ఒకరు చూచుకొని మాటలాడుకున్నారు. మాటలాడుకోకుండా కళ్ళాటలు ఆడుతున్నారు. బల్లి కట్టుకొని బల్లి కొట్లు కట్టుకొని దొరికింది దొంగని. ఎప్పుడైతే ఆనాడు పద్మావతి శ్రీనివాసుడు వాదన నడుకున్నారు. నేనే కొట్టానని వాదనలు నడుకున్నారు. వాదనలు నడుకొని ఓ శ్రీనివాస ఓ పద్మావతి వాదనలు నడుకొని ఏమన్నారంటే ఒకరికెళ్ళి ఒకరు చూసుకున్నారు. కలిగాయి. ఓ శ్రీనివాస నువ్వు చూడగా తప్పగా పెళ్లి చేసుకోవాలని నేను నిన్ను తప్పగా పెళ్లి చేసుకున్నానని ఒకరికక్కడ వాదనలు ఆడుకున్నాను. వాదనలు ఆడుకొని ఆనాడు శ్రీనివాసుడు ఒకలాపట్నం వచ్చాడు. ఒకలాపట్నం వస్తే పద్మావతి ధరణిదేవపట్నం ఆకాశపట్నం వెళ్ళింది. ఆకాశపట్నం వెళ్ళి ఆడపిల్లనగా చెప్పలాగా చింతపడ్డాది. ఉక్కు మంచు నాడు కూలిపోయింది. ముచ్చిమరా దుప్పటి కప్పుకొని ముచ్చిమరా ఉంటే ఎప్పుడైతే ధరణిదేవి అంటుంది అమ్మాయి చేతలుగా ఆడగలేవమ్మా నీకు దెయ్యాలు పట్టాయా దేవతలు పట్టా దుప్పటి కప్పుకొని ఆ తల్లితో చెప్పలాగా చింతపడ్డదండి. చింతపడి ఎప్పుడైతే పుష్పారా కప్పుకొని పడుకుంది శ్రీనివాసుడు మగవాడనగా ఒకలాదేవి అక్కడికి వెళ్ళాడు. ఒకలాదేవి పడిపోయి